హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ నువ్వుల లడ్డు ఎలా చేయాలో చూద్దామండి. దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక కప్పు నువ్వులు వేసుకున్నాను. కొంచెం ఎక్కువ టైం పట్టినా సరే నువ్వుల్ని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. అప్పుడే నువ్వులు అనేవి ఈవెన్గా ఫ్రై అయ్యి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడ నేను చేస్తున్న నువ్వులుండ్లు పాకంతో చేస్తున్నామండి. పాకం లేకుండా కూడా చేయొచ్చు. కాకపోతే వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటంటే ఇవి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి పాకంతో చేసినవి. ఇక్కడ నువ్వులు ఫ్రై అయ్యాయి. వీటిని ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోవాలి. తర్వాత పాకం కోసం బెల్లాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఒక చిన్న గ్లాస్ నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఒక కప్పు నువ్వులకి 3/4 కప్పు బెల్లం తీసుకోవాలండి. వాటర్ అనేది కొంచెం యాడ్ చేసుకోవాలి, లేదంటే పాకం ఎక్కువ టైం పడుతుంది రావడానికి. బెల్లం బాగుంటే ఓకేనండి, నలకలు ఏమీ లేకుండా. లేదంటే కనుక బెల్లం కరిగిన తర్వాత ఆ బెల్లం నీళ్ళని ఒకసారి వడగట్టుకోవాలి. ఇక్కడ బెల్లం కరిగింది. బెల్లం నీళ్లను పాకం కోసం నువ్వులు వేయించుకున్న పాన్లోకే వేసుకుంటున్నాను, వడగట్టుకుంటున్నాను. బెల్లం నీళ్లు మరుగుతూ ఉన్నాయి. పాకం వచ్చేంత వరకు తిప్పుతూ ఉండాలండి. ఇలా మరుగుతున్నప్పుడు పాకం వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఒక ప్లేట్లోకి వాటర్ తీసుకొని వాటర్లోకి అది కొంచెం వేసుకొని చూస్తూ ఉండాలండి. ముదురు పాకం రావాలి. పాకం అనేది ప్లేట్లో ఉన్న నీళ్ళలోకి వేసినప్పుడు దగ్గరగా వచ్చి ఉండలాగా అవ్వాలండి. ఉండలాగా అయినప్పుడు మాత్రమే పాకం వచ్చినట్టు. పాకం వచ్చిన తర్వాత ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. నువ్వుల్లో ఉండే హెల్త్ బెనిఫిట్స్ విషయం అందరికీ తెలిసిందే కదా. నువ్వుల్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది కాబట్టి పిల్లలైనా పెద్దోళ్ళైనా రోజుకు ఒకటైనా తింటూ ఉండాలండి నువ్వుల లడ్డూని. ఇక్కడ పాకం అయితే వచ్చిందండి. పాకం వచ్చిన తర్వాత వేయించి పెట్టుకుని ఉన్న నువ్వుల్ని వేసి కలుపుకోవాలి. పాకంలోకి నువ్వులంతా కలిసేలాగా బాగా తిప్పుకోవాలి, కలుపుకోవాలి. తర్వాత ఓ ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి నెయ్యి రాయాలి. నెయ్యి రాసిన ప్లేట్లోకి నువ్వుల పాకాన్ని వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం ప్లేట్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత నువ్వులు లడ్డూలాగా కాకుండా పీసెస్ లాగా కట్ చేసుకోవాలంటే కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోవాలండి చాకుతో. చల్లారిపోతే గట్టిపడిపోతుంది కాబట్టి కట్ చేసుకోవడానికి వీలవ్వదు పీసెస్ లాగా. సో ఇప్పుడే కట్ చేసుకోవాలి. లేదు లడ్డూలాగే చేసుకోవాలంటే కనుక చేతికి నెయ్యి రాసుకొని కొంచెం కొంచెం తీసుకొని ఉండల్లాగా చేసుకోవాలి. నువ్వుల లడ్డు చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ డబ్బాలోకి పెట్టుకుంటే ఒక నెల రోజుల వరకైనా స్టోర్ ఉంటాయండి. అంతే అండి, ఎంతో హెల్దీ అండ్ టేస్టీగా ఉండే ఈ నువ్వుల లడ్డుని సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చితే నా వీడియో లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.